ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమైంది అమ్మా నీళ్ళు తీసుకురాబో వెళ్ళు అయ్యో ఏమండి తాళాలు తీసుకురండి త్వరగా రండి తొందరగా త్వరగా మణి ఇవ్వండి ఇవ్వండి త్వరగా వదినా కారు తీసుకెళ్ళిపోతున్నాడు చూడు వీడు సార్ అది మా కార్ సార్ ఆ కార్ లో ఉన్నది నా భార్య ఇందు సార్ వీడు మూర్ఛలో ఇలా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేసి మా కార్ తో పాటు నా భార్య ఇందుని కూడా తీసుకెళ్తున్నాడు సార్ సమయానికి దేవుళ్ళో వచ్చారు మీరే మమ్మల్ని കാപ്പാടാలి വീട് വന്നത് സാർ എന്താടാ പറയുന്നത് മലയാളത്തിൽ പറയടാ നീ പറയുന്നത് മലയാളത്തിൽ പറയടാ സാറേ ഇയാളെ ഒരു പ്രാന്തന് കാളോട് എന്റെ മോളെ പ്രേമിക്കുന്നു പറയുന്നു ഇയാളെ നിങ്ങളെ അകത്തി കേൾക്കണം ఏ పడతలోడా నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు
దీన్ని పట్టుకొని కొట్టానంటే ఈ పట్టబుర్ర 2 చెక్కలు అవుతుంది సార్. వీడి మాటలు నమ్మొద్దు సార్. ఆ కార్లో ఉన్నది నా భార్య సార్. కావాల్సి వస్తే నా భార్యతో నిజం చెప్పిస్తాను సార్. ఇందు ఇందు నేను పెరుమాళ్ ఇందు ఇందు నేను పెరుమాళ్ ఇందు నేనే నీ భర్తని చెప్పిందు ఇందు చెప్పిందు నేను నీ భర్తని చెప్పిందు ఇందు వీడే తీసుకెళ్తుంటే నేను నిన్ను కాపాడాను ఇందు ఇందు నేను నీ భర్తని చెప్పిందు ఇందు సారే ఇప్ప మనసులాయలా ఇవన్నారు ప్రాంతన కాళ్ళు ఉള്ളത് ఎండమోళ విడిచిட்டு పోట పోడా పోయికో పో పోలీసారే ఆ ప్రాంతనే నన్నట్టు అడిగిన వాడు ఎందుకు తీసుకెళ్తుంటే నేనే పట్టుకున్నాను. ఈలోగా పోలీసులు వచ్చారు. నేను ఎందుకు పడతని అతనే ఎందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పినా వీళ్ళు నన్ను నమ్మలేదు. మలయాళంలో వాడు వీళ్ళకి కట్టుకథలు చెప్పాడు. అది నమ్మి ఈ పోలీసులు వాడిని వదిలేశారు. ఇన్స్పెక్టర్ సార్, ఇట్ ఈస్ మై కార్. షీ ఈస్ మై డాటర్ అండ్ హీ ఈస్ మై సన్ ఇన్ లా. We came from Andhra Pradesh to take medical treatment for my daughter. When we returned from the temple, that person attacked that cheater, sir. I see. I think he is a car thief. Okay, you can go. Thank you, Inspector. Bedadama. హలో హలో కవిత, చెప్పన్నయ్యా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నేను కేరళకు వచ్చాను. కానీ ఇందుకు చికిత్స జరిగే వైద్యశాల వాళ్ళు మగవాళ్ళని ఎంటర్ కానివ్వడం లేదు. అక్కడ ఆడవాళ్ళకి మాత్రమే ప్రవేశం అంట. అయినా వైద్యశాలలోకి వెళ్ళాలని ప్రయత్నించాను. లాభం లేకపోగా హిందూని కిడ్నాప్ చేయాలని చూశాను. ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. అందుకని నువ్వు అర్జెంటుగా బయలుదేరి కేరళ రావాలి. నాకు బదులుగా నువ్వు వైద్యశాలలోకి ఎంటర్ అయ్యి హిందూని అంతం చేయాలి. నా కాపురం సరిదిద్దడానికి నాన్నగారు నువ్వు చేసింది అంతా ఇంత కాదు. మీ ఇద్దరి కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, ఎంత దూరమైనా వస్తాను. ఇక ఆలస్యం దేనికి? వెంటనే బయలుదేరు. నేను త్రివాండ్రంలోని తమిళనాడుకు చెందిన టూరిస్ట్ హోటల్లో దిగాను. రూమ్ నంబర్ 216. వస్తావు కదా? వస్తాను. కవి, ఫోన్ వచ్చినట్టుంది. ఎవరమ్మా? ఊటీ నుంచి మీ అల్లుడు గారమ్మా. అల్లుడు గారా? ఏమంటున్నారమ్మా? ఊటీ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? నేనే రావాలా లేక నువ్వొస్తావా అని అడుగుతున్నారు. అతను రావటం ఎందుకమ్మా? ఇంకా కొన్నాళ్ళు ఊటీలోనే ఉండమను. నేను టికెట్ బుక్ చేస్తాను, రేపే బయలుదేరు. వెళ్ళాలనుకున్న తర్వాత రేపటిదాకా ఎందుకండి? ఈవేళ టికెట్ బుక్ చేయించండి. అలాగే. కవి, నువ్వు వెంటనే బయలుదేరమ్మా. సరేనమ్మా. ఏంటి వేళ పడలేక నిశిషు? టీవీ చూడండి. సీత, ఇంత రాత్రి వేళ వచ్చావేంటమ్మా? కూర్చో. కార్యసాధకుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా కాలంతో పోటీ పడతాడు. పని లేకుండా రావనుకో. వచ్చిన పని ఏంటో చెప్పమ్మా. వినోద్ దగ్గర 10 లక్షలు తీసుకున్నారు కదా? తీసుకున్నాం. ఆ డబ్బెక్కడుంది? మా దగ్గరే ఉంది. దాంట్లో మేము ₹1 కూడా ముట్టుకోలేదమ్మా. తెచ్చినట్టు బీరువాలో ఉంచాం. ఆ 10 లక్షలు 10% వడ్డీకే తీసుకున్నారు కదా? నువ్వు అలాగే తీసుకోమన్నావుగా, మేము అలాగే తీసుకున్నాం. మీరు తీసుకున్న 10 లక్షలకి వడ్డీగా ఈ 1,00,000 చేర్చి వినోద్కి ఇవ్వండి. సీత, 10 రోజులకని తీసుకుని 2 రోజులకి 1,00,000 వడ్డీతో తిరిగి ఇవ్వడం ఏమిటమ్మా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో మాకు అర్థం కావలేదమ్మా. నేను ఏం చేసినా అది మీ మంచికే. వివరాలు అడగకుండా, ఆరాలు తీయకుండా నేను చెప్పినట్టు చేయండి. రేపే ఈ డబ్బు వినోద్కిచ్చి మీరు రాసిన ప్రోనోటు వెనక్కి తీసుకోండి. 2 రోజులు పోనిచ్చి తిరిగి 20 లక్షలు అప్పడగండి. 20 లక్షలు తీసుకోవాలా? అంటే వాళ్ళకి నమ్మకం కలిగించడానికి వడ్డీతో సహా ఈ 10 లక్షలు రేపిమ్మంటున్నావా? నమ్మకమో కాదో 20 లక్షలు అప్పుగా తీసుకోండి. షరా మామూలుగా ప్రోనోట్ ఇవ్వండి. సేమ్ ఇంట్రెస్ట్కి తీసుకోండి. అమ్మ సీత, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? నీ వ్యవహారం చూస్తుంటే మమ్మల్ని ఆటబొమ్మలు చేసి ఆడిస్తున్నట్టుంది. అప్పు తీసుకోమంటావు, వడ్డీతో ఇవ్వమంటావు.
తిరిగి రెట్టింపు అప్పు తీసుకోమంటావు. ఏంటమ్మా ఇది? ఆరాలు తీయొద్దని ముందే చెప్పానా? నేను ఏం చేసినా మన మంచికేనన్న సంగతి మర్చిపోకండి. వస్తాను. ఏమండి, సీత ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? నీకే అర్థం కానప్పుడు నాకేం అర్థమవుతుంది? సీత చేతిలో ఇరుక్కున్నాం, అది చెప్పినట్టు చేయాల్సిందే. రోడ్లో తలబెట్టి రోకడి పడుకు భయపడకూడదు. ఏంటూ సుస్సు? 20 లక్షలు కావాలా? తీసుకున్న 10 లక్షలు వడ్డీతో సహా నిన్నే తిరిగిచ్చేశారు. 24 గంటలు తిరగకుండా మళ్ళీ 20 లక్షలు దేనికి? అర్జెంటుగా కావాల్సి వచ్చింది. నువ్విచ్చిన 10 లక్షల వల్ల నేను చాలా లాభపడ్డాను. చాలా లాభపడ్డారా? అది ఎలాంటి లాభం? అదేదో మాకు చెబితే మేము లాభపడతాంగా. ఏమంటావు బావా? అవునవును, అది రిస్క్తో కూడిన లాభం. ఒక్కోసారి లాభం వస్తుంది, ఇంకోసారి లాభం గోబల్లోకి వస్తుంది. అమ్మో, అలాంటివైతే మాకొద్దులే. అవునవును, మేము అలాంటి రిస్క్ వ్యాపారాలు చెయ్యం. ఇప్పుడు 20 లక్షలతో రిస్క్ వ్యాపారం చేయదలిచాను. మీరివ్వాలి. సపోజ్ మీకు నష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మా సంగతి ఏంటి? నా రిస్క్ మీ మీద రుద్దను. ప్రోనోట్ రాసిస్తాను కదా. మీకు ఇష్టమైతేనే ఇవ్వండి. 10 రూపాయల వడ్డీకి ఎవరైనా ఇస్తారు. మీరు మాకు బాగా తెలిసినవారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. ఎవరో పరాయి వాళ్ళు లాభపడటం దేనికని, అదేదో మీరే లాభపడచ్చు కదని మా తాపత్రయం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మేము చందులాల దగ్గరికి వెళ్తాం. ఆగండి ఆగండి, తొందరపడకండి సుందరం గారు. అవతల పార్టీ తొందరపడుతోంది. సరే, మీరు అడిగిన 20 లక్షలు 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఓ కండిషన్. ఏంటి ఆ కండిషన్? ఈసారి ప్రోనోట్లో మీ ఆయనతో పాటు మీరు కూడా సంతకం చేయాలి. అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు సుందరం గారు, అంత నమ్మకం లేకపోతే మీకు 10 లక్షలు ఎందుకు ఇచ్చాం? ఈసారి మీరు అడిగేది పెద్ద అమౌంట్ కనుక దంపతులు ఇద్దరిని కలిసి సంతకాలు పెట్టమంటున్నాం. దానివల్ల మీకు వచ్చే నష్టమే లేదు కదా. కరెక్టేనా బావా? కరెక్ట్. కడతారుగా? మావే ప్యాకాటే అన్నట్టు రిలేషన్సే వ్యవహారాలే. అందులోనూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అస్సలు మోమాట పనికిరాదు. ఖచ్చితంగా ఉంటేనే మంచిది. కాబట్టి ఈసారి మీరు అప్పు తీసుకుంటున్నట్టు దంపతులిద్దరూ జాయింట్ గా సంతకాలు పెట్టాలి. సరే, మీరు చెప్పినట్టు మేము ఇద్దరం సంతకం పెడతాం. పెద్ద మనిషి తరహా అంటే ఇది బావా. 20 లక్షల అసల్లో 2 lakhs వడ్డీ చొప్పున కట్ చేసి మిగతా 18 లక్షలు చెక్ రాయి. నేను ఈ లోపల ప్రోనోట్ రెడీ చేస్తాను. లక్ష్మి, ఈ తైలాన్ని ఇందుకు తలకు బాగా మర్థం చేసి ఎండలో నిలబెట్టమ్మా. తైలం శిరస్సున బాగా పట్టే వరకు ఎండలోనే ఉంచాలి. కమ్ ఇన్. అన్నయ్య, వచ్చావు కవిత? నీ గురించి వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి స్నానం చేసిరా. స్నాన పానాల తర్వాత ముందు నేనేం చేయాలో చెప్పు. నీకు ఫోన్లో చెప్పినట్టుగా ఇందుని చంపడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఫెయిల్ అయ్యాను. ఇవాళే ఇందుకి చికిత్స ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు ఆ వైద్యశాలలో ప్రవేశించాలి. నేను చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యాలి. వైద్యశాలలోకి ఎంటర్ అవడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ అక్కడ లక్ష్మి ఉందిగా, నన్ను గుర్తుపడుతుందిగా. అది నాకు తెలీదా? నువ్వు మామూలుగా కాకుండా మెంటల్ పేషెంట్గా వైద్యశాలలోకి ప్రవేశిస్తావు. నువ్వు అన్నట్లుగా మెంటల్ పేషెంట్గా ఎంటర్ అయ్యి ఏం చేయాలి? ఇవిగో, ఇవి 5 రకాల ఘనద్రవ విషాలు. వీటితో నువ్వు ఇందుని చంపాలి. పగా ప్రతీకారాలు నరనరాన నింపుకొని ప్రాణాలకు తెగించి ఇందు ప్రాణాలు తీయాలి. తీస్తాను.
నాన్నా, ఇంత శబ్దఘోష కూడా ఇందు చెలించలేదంటే ఏమనుకోవాలి? కంగారు పడకమ్మా. చికిత్స ప్రారంభించింది నిన్నేగా. కోలుకోవడం అనేది నెమ్మదిగా జరగాలి. ఆరంభంలోనే ఫలితం ఆశించకూడదు. వెంటనే గుణం కనిపించటానికి మాది అల్లోపతి వైద్య విధానం కాదు, ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం. కొంతకాలం ఓపిక పట్టాలి. స్వామీజీ, కొత్త పేషెంట్ వచ్చింది. అలాగా, ఇందుని లోపలికి తీసుకువెళ్ళండి. ఒరే నాన్న, బైరాగి వచ్చాడ్రా. నమస్కారం స్వామీజీ. నమస్కారం. మా పూర్వీకం ఇక్కడే బ్రతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్ళాం. మిమ్మల్ని కలవడం కోసం వచ్చాం. ఇంతకీ మీరొచ్చిన పని? ఇదిగో, ఈ అమ్మాయి నా కూతురు. పేరు మాయ. లేక లేక పుట్టిన సంతానం. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేశాను. పెళ్ళైన కొత్తల్లో నా కూతుర్ని అల్లుడు బాగానే చూసుకునేవాడు. రాను రాను చెడు సవాల్సాలు పట్టి వ్యసనాలకి బానిసై నా కూతుర్ని రాచి రంపాన పెట్టడం మొదలెట్టాడు. దాంతో నా కూతురు ఇదిగో ఇలా పిచ్చిదైంది స్వామీజీ. నా కూతురికి నయం చేయించడానికి తిరగని హాస్పిటల్ లేదు. అలోపతి మొదలుకొని ప్రకృతి వైద్యం వరకు అన్నీ చేయించాను, కానీ గుణం కనిపించలేదు. మీ గురించి, మీ వైద్య విధానం గురించి ఎవరో చెప్పారు. దాంతో మీ దగ్గరికి వచ్చాను స్వామీజీ. నా కూతుర్ని మీరే కాపాడాలి. మీ అమ్మాయికి మతిస్థిమితం లేదన్నదెవరు? పైచ్య లక్షణాలు ఏవీ లేవు. మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఆహాహాహా, ఏం చెప్పావురా బైరాగి? మా నాన్నకు బుద్ధొచ్చెట్టు చెప్పావు కదరా. ఒరేయ్ నన్నగన్నా ఓ నాన్న, విన్నావా? ఈ బైరాగుడు చెప్పింది విన్నావా? నాకు పిచ్చి లేదోచ్, నేను మంచిదాన్నోచ్. ఒరే బైరాగుడా, నాకు పిచ్చి లేదని సర్టిఫికెట్ ఇచ్చినందుకు నాకు ముద్దొచ్చావురా. ఓసారి నన్ను ముద్దని. అమ్మా, మరి ప్రవర్తనకి ఏమంటారు స్వామీజీ? ఒరే జనక, ఏంట్రా వాగుతున్నావు? నా ప్రవర్తనలో తప్పేం కనిపించిందిరా? వ్యసనాలకు బానిసైన నా మగుడు నన్ను కాల్చుకు తిన్నాడు. పిచ్చి పేరు చెప్పి నువ్వు నన్ను అంతకన్నా హింసిస్తున్నావు. గొడ్డును బాదినట్లు నన్ను బాస్తావా? ఇనప గొలుసులతో కట్టి పడేస్తావా? కరెంటు షాక్ ఇప్పిస్తావా? ఇప్పుడేమో బైరాగొడదని తీసుకొస్తావా? ఒరేయ్, నిన్నొదలనరా, నీ కంటముడి కొరికేస్తా, నీ రక్తం జుర్రుకొని తాగేస్తారా? వినరా? ఇదిగో బైరాగి, మా నాన్న మాటలు నమ్మకు. ఏదో విధంగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నాకు పిచ్చి లేదని వాడికి నచ్చ చెప్పు. చెప్పినా వాడు నమ్మడు, ఇంకో చోటుకి తీసుకెళ్తాడు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను. బైరాగి నన్ను ఇక్కడే ఉండనివ్వవా? కాసేపు బయటికి వెళ్తావా? నన్ను ఇక్కడ ఉండనిస్తానంటే నువ్వేం చెప్పినా చేస్తాను. సరే. హాయ్ మా మంచి బైరాగి. రేయ్, నీ సంగతి తర్వాత చూస్తానురా. కళ్ళారా తమరే చూశారు కదా స్వామీజీ, ఇప్పుడైనా నమ్ముతారా? ప్రవర్తన బట్టి చూస్తుంటే మతిస్థిమితం లేని దానిలాగే ఉంది. కానీ నా పరీక్షలో ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆరోగ్యవంతులకి చికిత్స అనవసరం, పైగా ప్రమాదం కూడా. మీ అమ్మాయికి చికిత్స అవసరం లేదు. అలా అంటే ఎలా స్వామీజీ? మిమ్మల్ని నమ్ముకొని ఆంధ్ర నుంచి వచ్చాం. పోనీ ఓ పని చేయండి, కొన్నాళ్ల పాటు ఈ ప్రశాంత వాతావరణంలో ఉండనివ్వండి. కనీసం నా తృప్తి కోసమైనా తమరు అంగీకరించాలి స్వామీజీ. మీరింతగా ప్రాధేయపడుతుంటే కాదని ఎలా అనగలను? సరే, ఇక్కడే ఉండనివ్వండి. సంతోషం స్వామీజీ. కానీ ఒక్క షరతు, మా వైద్యశాల స్త్రీలకు మాత్రమే పరిమితం, మగవాళ్ళు ఉండటానికి వీల్లేదు. పర్వాలేదు స్వామీజీ, నా కూతుర్ని చేర్చుకుంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్ బైరాగి, ఇంకా ఎంతసేపు బయట ఉండాలి? నేను ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్విక్కడే ఉండొచ్చు. భలే భలే, మా మంచి బైరాగి. రేయ్ పోరా. నేను వెళ్ళొస్తాను స్వామీజీ. శుభం.